గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదును వెనక్కి తీసుకునేలా బెదిరించిన కేసులో సత్యవర్ధన్ విజయవాడ 2వ జూనియర్ సివిల్ జడ్జి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. శర్మ, వంశీ కేసులో బాధితుడు సత్యవర్ధన్ ఈరోజు కోర్టుకి హాజరయ్యారు. కోర్టుకి హాజరయ్యి తన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి ఎదుట ఇచ్చారు. ఆ వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. ఒక్కసారి పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ అరెస్ట్ అయ్యాడో బాధితుడి నుంచి వివరాలు సేకరించారు పోలీసులు. అసలు ఎందుకు కిడ్నాప్ చేశారో, దీని వెనకాల ఎవరున్నారు, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడెక్కడికి తీసుకువెళ్లారు అనేటువంటి విషయాలన్నిటినీ పోలీసులు ముందుగానే సత్యవర్ధన్ నుంచి రాబట్టి దానికి కావాల్సిన సమాచారం అంతా సేకరించారు. పూర్తిగా స్టేట్మెంట్ తీసుకున్నారు. అయితే అనంతరము ఇదే విషయాన్ని న్యాయమూర్తి ఎదుట 164 సెక్షన్ ప్రకారంగా న్యాయమూర్తి ఎదుట స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు ఈరోజు సుమారు సాయంత్రం 4:15కి కోర్టు ప్రాంగణానికి తీసుకువచ్చారు. 2వ జూనియర్ సివిల్ జడ్జి వద్ద ఆయన ప్రవేశపెట్టిన తర్వాత కోర్టు హాల్లో సుమారు గంట సేపు 4:30కు స్టార్ట్ అయినటువంటి ఈ స్టేట్మెంట్ రికార్డు గంట పాటు జరిగింది. కొద్దిసేపటి కిందటే పూర్తిగా ముగిసింది. ఇందులో చూసుకున్నట్లయితే స్టేట్మెంట్ రికార్డు చేసినప్పుడు కోర్టు హాల్లో కేవలం న్యాయమూర్తి, అదేవిధంగా వాంగ్మూలం ఇచ్చే వ్యక్తి, వాళ్ళతో పాటు స్టెనో, వీళ్ళ ముగ్గురే ఉంటారు. పోలీసులు, న్యాయవాదులు వీళ్ళంతా కోర్టు హాలు బయటే ఉంటారు. ఎటువంటి అక్కడ సౌండ్స్ రాకుండా, అదేవిధంగా లోపల వ్యక్తులు బయట వ్యక్తులు లోపల కనపడకుండా ఉండేందుకు పూర్తిగా కోర్టు హాల్స్కి సంబంధించినటువంటి తలుపులు, కిటికీలు అన్నీ మూసివేస్తారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే కళ్ళు పక్కకి తిప్పినప్పుడు కానీ, ఏదైనా సరే కిటికీలో నుంచి ఎవరైనా సరే ప్రభావితం చేసే అవకాశాలు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా 164 రికార్డ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ముగ్గురే ఉంటారు. అదేవిధంగా స్టేట్మెంట్ని రికార్డు చేశారు. దీంట్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇదే కేసులో 3 పిటిషన్లు దాఖలయ్యాయి. అంటే వంశీకి సంబంధించిన అంశాల్లో 3 పిటిషన్లు దాఖలయ్యాయి. మొన్న దాఖలు చేసిన పిటిషను ఒకటి పోలీస్ కస్టడీ పిటిషను, అదేవిధంగా ఈరోజు బెయిల్ పిటిషను, మరొక వైపు ఆయనకు ఆరోగ్య రీత్యా కావాల్సినటువంటి 2 వసతులకి సంబంధించి వెన్నునొప్పి కారణంగా బెడ్ ఒకటి కావాలని పిటిషన్లో పేర్కొన్నారు. దాంతోపాటు మరొకటి ఇంటి నుంచి ఆహారం తెప్పించాలని, తనకు ఇక్కడ ఆహారం సరిపడట్లేదని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్లన్నిటికీ సంబంధించి రేపు ఇరు వర్గాలకి నోటీసులు ఇస్తామని న్యాయస్థానం తెలిపింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. మరొకటి చూసుకున్నట్లయితే ఇదే కేసులో ఇప్పటికే సుమారు 5గురిని అరెస్ట్ చేశారు. మొత్తం 12 మంది నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. మిగతా వాళ్ళని వెతికేందుకు, గాలించేందుకు 2 ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేసి గాలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాదు తదితర ప్రాంతాల్లో ఈ 2 బృందాలు గాలిస్తూ ఉన్నాయి. మరొక వైపు ఈ సత్యవర్ధన్ను కిడ్నాప్ చేశారు, వంశీకి దీంతో సంబంధం ఉంది అని నిరూపణ చేసేందుకు పోలీసులు ప్రాథమికంగా ఆధారాలు సేకరించినట్లు మనకి తెలుస్తుంది. సీసీ ఫుటేజ్ కానివ్వండి, దానికి సంబంధించి GPS, ఫోన్ కాల్ డేటా, ఇట్లాంటివన్నిటినీ డిజిటల్ ఎవిడెన్స్ అన్నిటినీ పోలీసులు సేకరించారు. దీన్ని కోర్టుకు కూడా సమర్పిస్తారు. మరొక వైపు చూసుకున్నట్లయితే ఈరోజు టీడీపీ కార్యాలయం పైన దాడి కేసుకి సంబంధించి కూడా 2 గన్నవరం పోలీసులు ఎదుట 47 నిందితుడు జానీ, 55వ నిందితుడు కలాం, ఈ 2 కూడా గన్నవరం పోలీసులు ఎదుట లొంగిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం మీద ఈ కేసులో ఈరోజు కీలకమైనటువంటి అంశం ముగిసింది. బాధితుడు ఈ కిడ్నాప్కి సంబంధించి పూర్తి వివరాలు చెప్పినట్టు మనకి తెలుస్తోంది. దీని ప్రకారమే మిగతా విచారణ, అదేవిధంగా మిగతా దర్యాప్తు ఇవన్నీ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఇవన్నీ చాలా కీలకంగా ఉంటాయి. ఇదైతే 164 ప్రకారంగా
ఇచ్చినటువంటి స్టేట్మెంటు బయటికి ఎవరికి తెలియనీయకుండా చాలా రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అందులో ఏం చెప్పారు అనే దానిపైన కొంత ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇతనికి బాధితుడికి పైన కూడా కొంత ప్రభావం చూపుతున్న నేపథ్యంలో అది సీక్రెట్గా ఉంచి న్యాయమూర్తే దాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తారు. మొత్తానికి ఈరోజు ఈ సత్యవర్ధన్ది ముగిసింది. రేపొద్దున మిగతా 3 పిటిషన్ల మీద విచారణ జరుగుతుంది. శర్మ. కెమెరామెన్ MSNతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.